గణేష్ మండపాల్లో గణేష్ నవరాత్రిని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. స్థానిక బీజేపీ నాయకులు, జిల్లా బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు భానుప్రకాష్ సూచన మేరకు మల్కాజిరిలో ఏర్పాటు చేసిన మండపాల్లో అన్నప్రసాద వితరణ కోసం 50 కిలోల బియ్యం, ఇతర సామాగ్రిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ గణేష్ మండపాల్లో నిర్వహిస్తున్న అన్నదానం కోసం 50 కిలోల బియ్యంతో పాటు ఇతర సామాగ్రిని అందిస్తున్నామని, ఇప్పటి వరకు దాదాపుగా 100 మండపాలకు పైగా అందించడం జరిగిందని, మండపానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మరే విషయంలో కానీ ఇబ్బందులు ఏర్పడినట్లయితే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తారని ఈ సందర్భంగా తెలిపారు. నా పేరు కిరణ్ ముదిరాజ్, బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్, జిల్లా మేడ్చల్ మల్కాజిరి డిస్టిక్. మేము ఈ వినాయక చవితికి ప్రతి మండపానికి రైస్ బ్యాగ్స్ మరియు వాళ్ళకి కావాల్సిన సౌకర్యమైన వస్తువులు అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 50 నుంచి 100 వరకు పంపిణీ చేసాము. ఇంటి నుంచి ఈ రోజు వరకు రాబోయే 11 రోజులు కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మేము సమర్పించడానికి రెడీగా ఉన్నాము. ఇది ఈటల రాజేందర్ గారు, మన భానుప్రకాష్ వారి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. కాబట్టి మీ మండపాల్లో ఎలాంటి అసౌకర్యాలు జరిగినా, పోలీసు వారు ఏ ఇబ్బంది పెట్టినా నాకు వచ్చి చెప్పవలసిందిగా విన్నపం. ఎటువంటి అవసరాలైనా కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము. జై భారత్ మాత. ప్రతి మండపానికి మా బీజేవైఎం తరపు నుంచి కిరణ్ ముదిరాజ్ గారి మరియు భానుప్రకాష్ గారి, ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండపానికి 50 కేజీల రైస్ బ్యాగ్ని పంపిణీ చేయడానికి నిర్ణయించాము. ఆల్రెడీ ఈరోజు ఒక 50 మండపాలకు పంపించడం జరిగింది డివిజన్లో మొత్తంగా. ఇంకా రాబోయే 11 రోజుల్లో కూడా మొత్తం ఉన్న అన్ని మండపాలకి పంపించడం జరుగుతుంది.